కానీ వీళ్ళకి రక్షణ అనేది లేదనమాట. చాలా సార్లు యాక్సిడెంట్ గురవటం, చాలా సార్లు అనారోగ్యానికి గురవటం, అంతకుమించి ఒక్కోసారి అటాక్స్ గురవటం, ఇలా చాలా జరుగుతాయి. కష్టాలను సుఖాలను వర్షంలోను ఎండలోను వీళ్ళు పని చేస్తానే ఉంటారనమాట. వీళ్ళకి సంబంధించి డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం కూడా ఈ బిల్ చెప్తుంది అనమాట. అంటే దీనికి సంబంధించిన ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు, అదే విధంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ సంక్షేమానికి నిధి ఎలా ఏర్పాటు చేయాలి, గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి ప్రత్యేకంగా ఒక ఫండ్ క్రియేట్ చేస్తున్నారంట. ఆ ఫండ్ లో కేవలం 5% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్, మిగతాదంతా కూడా గిగ్ వర్కర్స్ కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాలని కూడా చెప్తున్నారనమాట. ఈ ఫండ్ లో కంట్రిబ్యూషన్స్ ఎవరైతే ప్లాట్ఫామ్స్ ఇస్తాయో ఆ కంట్రిబ్యూషన్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని గ్రాంట్స్ నైట్స్ ఇవ్వచ్చు, ఇలా ఈ ఫండ్ లో చాలా ఇవ్వచ్చు అనమాట. దాంతో పాటు గిగ్ వర్కర్స్ సంబంధించి ఒక వెల్ఫేర్ బోర్డు కూడా కర్ణాటకలో ఎస్టాబ్లిష్ చేయనున్నారు. కర్ణాటకలోనే కాదు దేశమంతటా గిగ్ వర్కర్స్ కోసం ఇటువంటి చట్టాలు రావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. కర్ణాటకలోని గిగ్ వర్కర్స్ కోసం చేసిన ఈ బిల్లో అందరూ కూడా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గిగ్ వెల్ఫేర్ బోర్డు లో రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్ ఇస్తారనమాట. దాంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కూడా ఇస్తారనమాట. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బిల్ కింద ఉన్న బెనిఫిట్స్ అన్ని అందుతుంటాయి అనమాట. దీంతో పాటు అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వెల్ఫేర్ బోర్డు లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అగ్రిగేటర్స్ ఎవరంటే ఎవరైతే ఈ బయ్యర్స్ ఉంటారో అండ్ ఈ వర్కర్స్ ఉంటారో వీళ్ళ మధ్య కాంటాక్ట్, ఉదాహరణకి ఊబర్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఓలా ప్లాట్ఫామ్ కావచ్చు, జెప్టో కావచ్చు, జొమాటో కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళని అగ్రిగేటర్స్ లేదా ప్లాట్ఫామ్స్ అంటారు అనమాట. వీళ్ళు కూడా దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి. కర్ణాటక అసెంబ్లీ పాస్ చేసిన ఈ గిగ్ వర్కర్స్ బిల్లో అగ్రిగేటర్స్ యొక్క అంటే ఎవరైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటి యొక్క ఆబ్లిగేషన్స్ కూడా చెప్తున్నారనమాట. వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆటోమేటెడ్ మానిటరింగ్ ఎలా ఉంటుంది, అదే విధంగా గిగ్ ఎకానమీలో వాళ్ళకి వర్క్ ఎలా డెలిగేట్ చేస్తారు, వర్కర్స్ కి వర్క్ ఎలా అలాట్ చేస్తారు, దానికి సంబంధించిన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, ఆటోమేషన్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద ముందే గిగ్ వర్కర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట అగ్రిగేటర్స్.